ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమ ఎజెండాగా కంది శ్రీనివాసరెడ్డి ముందుకు దూసుకుపోతున్నారు. అలుపెరుగని బాటసారిలా అనునిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఓవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరోవైపు ప్రజలకు పరామర్శలు. ఎలా ఏదో ఒక కార్యక్రమంతో ప్రతిక్షణం ప్రజల్లోనే ఉంటున్నారు కంది శ్రీనివాసరెడ్డి. అందుకే ప్రజల మనిషిగా ఆయనకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా. ఆదిలాబాద్ నియోజకవర్గ గత చరిత్ర అందరికీ తెలిసిందే. జిల్లా కేంద్రంగా పేరున్న అనుకున్న స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగలేదు. దీనికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒక కారణమైతే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మరో కారణంగా చెప్పొచ్చు. ఇన్నాళ్లు సరైన నాయకుడు లేక అభివృద్ధికి దూరమైన ఆదిలాబాద్ నియోజకవర్గానికి కంది శ్రీనివాసరెడ్డి రూపంలో ఆణిముత్యం దొరికింది. అనుక్షణం ప్రజల గురించి ఆలోచించే మేలిమి బంగారం కంది శ్రీనివాసరెడ్డి అనేలా ఆయనకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రజల గురించి ఆయన పడే తపన, కష్టం వల్లే ఆయనకు ఇంత మంచి పేరొచ్చింది. సమయంలో ఆయనకు ఫోన్ చేస్తారు. ఇది కావాలి అని అడిగితే చాలు, నేనున్నానంటూ ప్రజలకు చేయూతనందివ్వడం ఒక్క కంది శ్రీనివాసరెడ్డికే సాధ్యం. అందుకే జనమంతా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంత మంచి మనస్సున్న నాయకుడు ఆదిలాబాద్కు దొరకడం తమ అదృష్టమంటూ ఉప్పొంగిపోతున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయితే చాలు, తమ కష్టాలన్నీ తీరుతాయని కొండంత విశ్వాసంతో ఉన్నారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా. కంది శ్రీనివాసరెడ్డి రోజువారీ షెడ్యూల్ ఒక్కటే. ప్రజాసేవ భవన్కొచ్చిన జనాలతో కలవడం, వారి కష్టాలను తెలుసుకోవడం, తగిన చేయూతనివ్వడం, వెంటనే నియోజకవర్గంలో పర్యటించటం. ఓవైపు సేవా కార్యక్రమాలే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఆయన ఎక్కువగా పాల్గొంటారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఈ గడ్డపైనే పుట్టిన కంది శ్రీనివాసరెడ్డికి ఆధ్యాత్మికత అలవడింది. అందుకే ఆయన ఇలాంటి కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఇటీవల వేలమండలం అవాల్పూర్లో భవ్య జ్ఞానేశ్వరి బాజీరావు బాబా సప్తాహ వేడుకలు జరిగాయి. వారం రోజుల పాటు ఓ సంబురంలా ఈ వేడుకలను నిర్వహించారు. బాజీరావు బోధనల్ని గుర్తు చేసుకుని భక్తులంతా పరవశించిపోయారు. ఈ వేడుకల్లో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బాజీరావు బాబా భక్తులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్తులతోనూ ముచ్చటించారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన శోభాయాత్రలో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డప్పుతో దరువేస్తూ, తాళం కొడుతూ భక్తులందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా. భక్తి పాటలకు అనుగుణంగా దరువేస్తూ తనలోని ఆధ్యాత్మిక చింతనను అందరికీ చాటి చెప్పారు. బాబా పల్లకిని తన భుజాలపై మోశారు శ్రీనివాసరెడ్డి. ఈ సేవలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా భజన బృందంలో ఒక సభ్యుడిగా మారిపోయారు కంది శ్రీనివాసరెడ్డి. బాజీరావు బాబా భక్తులకు ధీటుగా పాటలకనుగుణంగా తాళం వేశారు. ఆయన సింప్లిసిటీని చూసి అక్కడికొచ్చిన భక్తులంతా మురిసిపోయారు. అంత పెద్ద నాయకుడైన కంది శ్రీనివాసరెడ్డి ఇంత సింపుల్ గా ఉండడమేంటని ఆశ్చర్యపోయారు. ఇలాంటి నాయకుడే కదా తమకు కావలసింది అని గొప్పగా చెప్పుకున్నారు. ఓ యువ నాయకుడికి ఇంత మంచి లక్షణాలుండడం గొప్ప విషయమని కంది శ్రీనివాసరెడ్డిపై భక్తులంతా ప్రశంసల వర్షం కురిపించారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా. ఆత్మస్థుతి, పరనింద ఈ రెండూ మంచివి కావని బాజీరావు బాబా భక్తులకు సూచించారు కంది శ్రీనివాసరెడ్డి. కాబట్టి భక్తులంతా ఈ రెండు మంచి సుగుణాలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. బాజీరావు బాబా బోధనలు అమూల్యమైనవని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో నేరాల సంఖ్య తక్కువ, అందుకు బాజీరావు బాబా బోధనలు కూడా ఒక కారణమని ఆయన చెప్పారు. బాజీరావు బాబా బోధనలు తూచా తప్పకుండా పాటిస్తారు కంది శ్రీనివాసరెడ్డి. ఇంత మంచి నడవడిక ఉంది కాబట్టే కంది శ్రీనివాసరెడ్డిని ప్రజలంతా తమవాడిగా భావిస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డితోనే ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని చెబుతున్నారు.